గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. నేను ఎందుకు దీన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నాను అనేదాన్ని ఒకసారి మీకు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని వివరించిన తర్వాత మీకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఫస్ట్ పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. పార్ట్ బి వచ్చేసరికి 75 మార్క్స్కి జనరల్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ జనరల్ ఫారెస్ట్లో మొత్తం 11 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 11 చాప్టర్స్లో మొత్తము ఈ ఫారెస్ట్ రిలేటెడ్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్, అలానే ఫారెస్ట్ యాక్ట్లకు సంబంధించి, అలానే ప్యూర్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఈ మెన్సురేషన్, ఫారెస్ట్రీ మెన్సురేషన్, ఫారెస్ట్ డ్రాయింగ్, ఇట్లా రకరకాలు ఇవ్వడం జరిగింది. అయితే అలా ఈ ఫారెస్ట్కి సంబంధించి ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ని, ప్రోగ్రామ్స్ని, మిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండిద్ది అన్నమాట. వాటి గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నిన్న పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చదువుతున్నప్పుడు ఇది కనపడింది. ఈ ఇటీవల కాలంలో పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పార్లమెంటరీ సమావేశాలలో ఒకనొక ఎంపీ ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ క్వశ్చన్ అడిగాడు. భారతదేశంలో బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది భారతదేశంలో అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి మినిస్టర్ గారు దానికి రిప్లై ఇచ్చారన్నమాట. అదంతా చాలా నీట్గా, సింపుల్గా, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఉపయోగపడేటట్లు ఉంది అనే ఉద్దేశంతో నేను చదివినప్పుడు నేను దాన్ని షార్ట్అవుట్ చేసి ఇలా మీకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి పిఐబిలో మీకు చూపిస్తాను. రైట్, పిఐబి పార్లమెంట్ క్వశ్చన్ బ్లూ కార్బన్ ప్రాజెక్టు. ఈ బ్లూ కార్బన్ ప్రాజెక్టుకు సంబంధించి మొన్న క్వశ్చన్ అడగడం జరిగింది. ఆగస్టు 4, 2025 వాస్తవానికి మీరు తర్వాత ఎప్పుడు చూసినా కానీ తర్వాత కాలంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జరిగిన, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జరిగిన, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎగ్జామ్ జరిగినా కానీ ఈ కాన్సెప్ట్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. స్టాండర్డ్ కాన్సెప్ట్ అనమాట. బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ గురించి చాలా రాసుకుంటూ వచ్చాడు. బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ ద్వారా ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ చెట్లు నాటాము, అలానే గవర్నమెంట్ ఏ చట్టాలను సవరించింది, ఇవంతా రాసుకుంటూ వచ్చాడు. ఇదంతా గందరగోళం ఉంది. దాన్ని నేను షార్ట్అవుట్ చేసి ఒక చిన్న నోట్స్ లాగా తయారు చేశాను. అది ఒకసారి మీకు ఇక్కడ వివరిస్తాను. రైట్, ఏంటి పార్లమెంట్లో ఏం క్వశ్చన్ అడిగారు, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ పార్లమెంట్లో ఏమడిగారంటే బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ గురించి భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడం కోసం, పర్యావరణం కాలుష్యం బారిన పడకుండా ఉండడం కోసము ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని అడగడంలో భాగంగా ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అనే పదం అనేది ఈ ఇటీవల కాలంలో బాగా వార్తల్లో నిలిచిందన్నమాట. అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలు బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అంటే కోస్టల్ అండ్ మెరైన్ హ్యాబిటేట్స్ లైక్ మ్యాంగ్రూవ్స్, సీగ్రాస్, మీడోస్ అండ్ సాల్ట్ marshes. These ecosystem captures and stores atmospheric CO2 naturally. రైట్, ఏంటంటే మడాడువులు కానీ, అలానే సముద్రపు గడ్డి భూములు కానీ, అలానే సాల్ట్ మార్షెస్, ఈ ఉప్పు నీటి కయ్యలు, ఉప్పు నీటి ప్రాంతంలో ఉండే చెట్లు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉంటూ, అలానే నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఉంటూ ఈ మడాడువులు కానీ, చిత్తడి నేలలు కానీ, సముద్రపు గడ్డి ప్రాంతాలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే కార్బన్ సింక్స్గా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఏదైతే మనం వాహనాల నుంచి విడుదల అయ్యే కార్బన్ డైఆక్సైడ్ అయితే ఉందో, అలానే మనుషులు గాలి పీల్చడం, అలానే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి ఎదురయ్యే ఈ కార్బన్ డైఆక్సైడ్ అవుతుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని శోషించడం కోసం, అబ్జర్వ్ చేయడం కోసము ఈ మ్యాంగ్రూవ్స్, అలానే సీ గ్రాస్, మేడోస్ అండ్ సాల్ట్ మార్షెస్ దగ్గర ఉండే ఈ చెట్లు ఏవైతున్నాయో అవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అట్లా వాతావరణంలో వెలువడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకోవడం కోసం, అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఉపయోగపడే ఈ ట్రీ ప్లాంటేషన్ని, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కానీ, సీగ్రాస్ ఫారెస్ట్స్ కానీ, అలానే సాల్ట్ మార్షెస్ ఫారెస్ట్ ట్రీస్ కానీ, వీటన్నింటినీ కలిపి ఏమంటారంటే బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అంటారనమాట. అర్థమైందిగా? బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే అంటే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకోవడానికి
ఈ సముద్ర తీరాలు నదీ తీరాల్లో ఉండేటువంటి ఈ చెట్ల యొక్క సముదాయాన్ని బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అంటారు, రైట్. అయితే ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టాన్ని డెవలప్ చేయడం కోసం ఎప్పుడైతే ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ డెవలప్ చేసిందో వాతావరణంలోకి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా శోషించబడుతుంది అనమాట, రైట్. అసలు ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ని డెవలప్ చెందించడం కోసము ఇండియా ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకుంటుంది అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ది నమామి గంగే ప్రోగ్రామ్ అండ్ ఎఫారెస్టేషన్ స్కీమ్. నమామి గంగా అనే ప్రోగ్రామ్ గురించి మీరు వినే ఉంటారు. ఈ నమామి గంగే ప్రాజెక్టు దేనికి సంబంధించింది అంటే ఇది గంగా నది ప్రవహించే పరివాహక రాష్ట్రాలలో ఆ గంగా నది ప్రవహించే ఆ నదీ తీరం వెంబడి నీటిని శుద్ధి చేయడము, అలానే ఆ నదీ తీరం వెంబడి చెట్లు నాటడము, అలానే ఉన్న చెట్లని నరకకుండా ఉండడము, ఇట్లాంటి అఫారెస్టేషన్ స్కీమ్స్ కొత్తవి నాటడము, చెట్లు నాటడము, ఇట్లాంటి అన్నిటిని చూసుకునే ఒక కాంప్రహెన్సివ్ స్కీమే ఈ నేషనల్ నమామి గంగే ప్రోగ్రామ్ అనమాట, రైట్. ఇదేం చేస్తుందయా అంటే ఈ నమామి గంగే ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఫోకస్ ఆన్ రివర్ రిజోనేషన్ అండ్ ఎస్పెషల్లీ సీవేజ్ ట్రీట్మెంట్, అఫారెస్టేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఇదేం చేస్తుందంటే రివర్ రిజోనేషన్, నదీ పునరుద్ధరణ, నదీ పునరుజ్జీవం. గంగా నది ఏదైతే ఉందో ఒకప్పుడు ఆ గంగా నదిలో ఉండే నీటిని తాగేవాళ్ళు అనమాట. ప్రస్తుతం ఆ నీటిని చూస్తేనే ఎంతో మురికిగా దుర్గంధభరితంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ కాశీ, వారణాసి ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఈ గంగానది తీరంలో చాలా ఈ చనిపోయిన డెడ్ బాడీస్ని వేసేయడం కానీ, లేకపోతే చనిపోయిన ఈ జంతువుల కళేవరాలను వేసేయడం కానీ, ఇట్లా రకరకాల కారణాలు, అలానే పరిశ్రమలు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధి చేయకుండా డైరెక్ట్గా ఈ గంగానదిలో కలిపేయడం కానీ, అట్లానే మున్సిపల్ సీవేజ్ వాటరు, ఈ మురుగు వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ గంగానదిలో కలిపేయడం వల్ల ఇది పూర్తి దుర్గంధభరితంగా మారిపోయింది అనమాట. ఒకప్పుడు తాగడానికి ఉపయోగించే పవిత్ర జలమైనటువంటి గంగానది అనేది ఇప్పుడు దుర్గంధభరితంగా మారింది అనమాట. దాన్ని ఇటువంటి చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి గంగానదిని పునరుజ్జీవనం చేయడం కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టే ఈ నమామి గంగే ప్రాజెక్ట్ అనమాట, రైట్. ఈ నమామి గంగే ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రివర్ రిజోనేషన్, సీవేజ్ ట్రీట్మెంట్. ఏదైతే మురుగునీరు ఉందో గంగానదిలో కలిసే మురుగునీరుని సీవేజ్ ట్రీట్మెంట్ శుద్ధి చేసి తర్వాత నదిలో వదలాలి. అలానే అఫారెస్టేషన్, నదీ తీరం వెంబడి మొక్కలు నాటడం, రైట్. మొక్కలు ఎప్పుడైతే నాటుతామో అప్పుడు ఎక్కువ వరదలు వచ్చినా కానీ అది కోతకు గురి కాకుండా ఉంటుంది అనమాట. అలానే బయోడైవర్సిటీ కన్జర్వేషన్, జీవ వైవిధ్య పరిరక్షణ. వీటన్నిటి కోసం ఈ నమామి గంగే ప్రాజెక్ట్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఆప్షన్స్ అడుగుతున్నమాట. నమామి గంగా ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం కానిది ఏందని అడుగుతుంది. కానిది ఏందనే దాంట్లో సరైంది, ఇది సరైంది, రివర్ రిజర్వేషన్ సరైంది, సీవేజ్ ట్రీట్మెంట్ సరైంది, అఫారెస్టేషన్ సరైంది, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సరైంది. ఇంకోటి కానిది ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. గ్రీన్ ఎకోసిస్టమ్ అనో లేకపోతే ఇట్లా ఏదో ఒకటి కానిది ఏదో ఒకటి ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి వీటిని కరెక్ట్ ఆన్సర్గా గుర్తించి కాని దాన్ని తప్పుగా గుర్తించి సరిపోతుంది అనమాట, రైట్. ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడంలో భాగంగా ఏం చేస్తారు, నమామి గంగే ప్రాజెక్ట్ని తెచ్చారు. ఈ నమామి గంగే ప్రాజెక్టులో భాగంగా సీవేజ్ ట్రీట్మెంట్, రివర్ రిజోనేషన్, అఫారెస్టేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇవన్నీ చేపడుతున్నారు. అలాగే ఈ నమామి గంగే ప్రాజెక్టులో భాగంగా 33,024 హెక్టార్లలో నూతనంగా మొక్కలు నాటడం జరిగిందని చెప్పారనమాట. ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇది 2016 నుంచి 2023 మధ్య కాలంలో నూతనంగా 33,024 ఎకరాల్లో మొక్కలు నాటారని కూడా చెప్తున్నారు. ఆ మొక్కలు ఏ స్టేట్ వైడ్గా గంగానది ఏ రాష్ట్రాలు ఉండబోతుంది, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో వచ్చేసరికి 5 రాష్ట్రాల్లో వచ్చేసరికి ఈ 33,024 మొక్కలు నాటారనుకున్నాం కదా. అత్యధికంగా ఉత్తరాఖండ్లో నాటారు, తర్వాత 9,000 ఉత్తరప్రదేశ్, బీహార్ 8,000 ఇట్లా నాటుకుంటూ వచ్చారన్నమాట. ఇది ఈ నమామి గంగే ప్రాజెక్ట్ గురించి. అలానే ఇదే ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి ఆ న్యూస్లో ఇంకొక ప్రోగ్రామ్ గురించి కూడా ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేస్తూ వచ్చారన్నమాట. అదేదో ఒకసారి చూద్దాం. కలర్ మార్పుదాం, రైట్. ఎన్డీసీ, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఎన్డీసీ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, పారిస్ అగ్రిమెంట్స్ అండ్ బ్లూ కార్బన్, రైట్. ఏంటి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే దేశం పరంగా ఏవైనా
కొన్ని చర్యలను తీసుకొని వాటి ద్వారా పర్యావరణాన్ని రక్షించేందుకు తీసుకున్న చర్యలనే దేశంలో పర్యావరణాన్ని రక్షించడం కోసం తీసుకున్నటువంటి చర్యలనే రూపొందించినటువంటి నియమాలనే ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటారన్నమాట. వాస్తవానికి ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అనేది దేనికి సంబంధించిందంటే పారిస్ అగ్రిమెంట్లో భాగంగా ప్రతి దేశం కూడా వాతావరణాన్ని సంరక్షించడం కోసం, పర్యావరణాన్ని, జీవావరణాన్ని సంరక్షించడం కోసం నేషనల్లీ డిటర్మైన్డ్ అంటే ఆ దేశానికి సంబంధించి ఆ దేశ స్థితిగతులకి, ఆ దేశ భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు కొన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మా దేశానికి తగ్గట్టు మేము ఈ చర్యలను తీసుకొని మేము ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం కాలుష్యం కాకుండా, పర్యావరణాన్ని చేటు చేయకుండా ఉండడానికి ఈ చర్యలు తీసుకుంటామని కొన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన భారతదేశం కూడా కొన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ని అడాప్ట్ చేసుకుంది. అయితే ఆ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లో బ్లూ కార్బన్ అనే కాన్సెప్ట్ లేదు. కాకపోతే బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసము మన దేశం ఎంతగానో పాటుపడుతుంది అన్నమాట. ప్రతిదానికి ఏదైనా మంచి పని చేయడానికి చట్టాలు, అగ్రిమెంట్లో ఈ తీర్మానాలు అవసరం లేదు కదా, తీర్మానం లేకుండా కానీ పాటుపడుతుంది అన్నమాట. అది ఇండియాస్ ఎన్డీసీ డోంట్ స్పెషల్లీ మెన్షన్ ద బ్లూ కార్బన్ బట్ ఎయిమ్ టు క్రియేట్ అడిషనల్ కార్బన్ సింక్ ఆఫ్ 2.5 to 3 billion tons of CO2 by 2030. ప్యారిస్ ఒప్పందంలో ఉన్నటువంటి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లో మనం ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం చేసినాం కదా, ఆ ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం చేసినప్పుడు నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో ఈ బ్లూ కార్బన్కి సంబంధించి లేనప్పటికీ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసము భారతదేశం అనేది ఈ టార్గెట్ను పెంచుకుందంట. ఏందా టార్గెట్ను? కార్బన్ సింక్ అనేది కార్బన్ను ఒడిచిపట్టడం, అంటే మొక్కలను పెంచడం ద్వారా వాతావరణంలో కార్బన్ అంతే ఉండకుండా ఆ కార్బన్ని ఒడిచిపట్టడం కోసము 2030 నాటికి 2.5 నుండి 3 బిలియన్ టన్నుల కార్బన్ని ఒడిచిపట్టాలి, కార్బన్ సింక్ని రిస్టోర్ చేయాలనే దాన్ని లక్ష్యంగా పెట్టుకుందామట. మ్యాంగ్రూవ్స్ అండ్ వెట్లాండ్ రెస్టారేషన్ ఇండైరెక్ట్లీ సపోర్ట్స్ దిస్ గోల్. ఏదైతే ఈ మడవడవులు, ఈ చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడం అనేది ఇండైరెక్ట్గా ఈ బ్లూ కార్బన్ సింక్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది తెలియజేస్తుంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు నేను మీకు చెప్పానంటే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఏదైతే ఉందో, మన ప్రెస్ ఇన్ఫర్మేషన్లో వచ్చినటువంటి ఈ పాయింట్ ఏదైతే ఉందో, మొన్నే ఈ సంవత్సరంలో 2025లో జరిగినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మీరు ఒకసారి గమనించండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఈ మూడింటికి కూడా ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో ఈ క్వశ్చన్ని అడగడం జరిగిందన్నమాట. ఆ క్వశ్చన్ని ఎలా అయితే ఫారెస్ట్ ఈ పిఏబిలో అడిగాడో సేమ్ అదే విధంగా అడిగింది. చూడండి, ఈ క్వశ్చన్ అనేది యాక్చువల్గా ఎప్పుడు అడిగాడంటే మొన్న జూన్లో జరిగిన జూన్ 5 కీ వదిలాడు, మార్చిలోనే ఎప్పుడో ఇది ఎగ్జామ్ కూడా జరగడం జరిగిందనమాట. రైట్, ఇది చూడండి, ఇది మనం రాసిన బుక్ అనమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి మన అభిజిత్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి బుక్. ఈ బుక్లో దీనికి సంబంధించి చాలా నీట్గా వివరించాను. క్వశ్చన్ చూపిస్తాను మీకు ఒకసారి. చాలా రైట్, చూసారా? హౌ మచ్ అడిషనల్ కార్బన్ సింక్ ఈజ్ India targeting through forest and tree cover expansion by 2030 as per nationally determined contributions. అడిగాడా? ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ద్వారా 2030 నాటికి భారతదేశము ఎన్ని టన్నుల కార్బన్ సింక్ని సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకుందని అడిగిండు. 4 నుంచి 5 టన్నుల, 2.5 నుంచి 3 టన్నుల, 1.5 నుంచి 2 టన్నుల, 5.5 నుంచి 8 టన్నుల. కరెక్ట్ ఆన్సర్ 2.5 నుంచి 3 టన్నుల కార్బన్ సింక్ని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. రైట్, దీనికి సంబంధించి నేను చూడండి ఈ బుక్లో ఎంత సింపుల్గా నీట్గా వివరించుకుంటూ వచ్చానో ఒకసారి చూడండి. కరెక్టా? చూడండి, స్టేట్మెంట్ యాజ్ పర్ ద నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్, ఇండియా హ్యాస్ కమిటెడ్ టు క్రియేట్ an additional carbon sink of 2.5 to 3 billion tons of CO2 equivalent through the expansion of forest and tree cover by 2030. This target was set by India's initial NDCs in 2015 and reiterated in the updated NDC submitted in August 2022.
విచ్ నో చేంజెస్ టు ద ఫారెస్ట్రీ సెక్టార్ గోల్. యాక్చువల్గా 2015లో ఏదైతే అనుకుందో దాన్నే 2022లో కూడా ఆ లక్ష్యానికి కట్టుబడినట్టు చెప్పడం జరిగిందని చెప్పిండు. తర్వాత దీని గురించి, దీని బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మొత్తం రాసుకుంటూ వచ్చాను అనమాట. అసలు ఎన్డీసీ అంటే ఏంది, ఎన్డీసీలో మన దేశం ఈ 2.5 to 3 బిలియన్ టన్స్ ఎలా టార్గెట్ పెట్టుకుంది, ఆ టార్గెట్ని పెట్టడం కోసం ఎన్ని మొక్కలు నాటుతుంది, ఏ సంవత్సరం నాటికి ఎంత నాటింది, మొత్తం రాసుకుంటూ వచ్చాను అనమాట. ఇట్లా దానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ మీకు జరగబోయే ఎగ్జామ్లో వీటికి ఈ కాన్సెప్ట్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే కూడా మీరు పెట్టగలరు అన్నమాట. అట్లా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ తక్కువ సమయంలో సబ్జెక్ట్ని పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకోవడం కోసము బుక్లు అయితే ఏవీ లేవు బయట, మన అభిషిక్తి పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి ఈ బుక్ మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైతే అవసరమైతే వాళ్ళు మీరు ఈ బుక్ని ఈ నెంబర్కి కాల్ చేసి కానీ, లేకుంటే ఈ జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ యాప్ అనే దాన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కానీ పొందొచ్చు అన్నమాట. రైట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. రైట్. లెంత్ ఎక్కువ అవుతుంది, సరే పర్లేదు, నో ప్రాబ్లం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు చివరి వరకు చూస్తారు, మరి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనం ఎవరైనా ఏం చేయలేం. తర్వాత మిస్తీ ఇనిషియేటివ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇవి ఏంటి అసలు? మిస్తీ అంటే మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్ అండ్ ట్యాంజిబుల్ ఇన్కమ్స్. రైట్. మిస్తీ అంటే మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్ అండ్ ట్యాంజిబుల్ ఇన్కమ్. మడాడువులను సంరక్షించడం ద్వారా సముద్ర తీర ఆవాసాల పరిరక్షణ మరియు ట్యాంజిబుల్ ఇన్కమ్ అంటే కొలవదగినటువంటి ఆర్థిక వనరులను పొందడం అనమాట. అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాస్తవం చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే మడాడువులను సంరక్షించి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సముద్ర తీర ప్రాంతాలు కానీ నదీ తీర ప్రాంతాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించి మడాడువులను సంరక్షించడం ద్వారా సముద్ర తీర ఆవాసాలను పరిరక్షించి వాటి ద్వారా ఆర్థిక లబ్ధి పొందడం అనేది ఈ మిస్తీ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అనమాట. ఈ మిస్తీ ప్రోగ్రామ్ని ఎప్పుడు ఇనిషియేట్ చేశారంటే 2023 జూన్ 5న ఈ మిస్తీ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. రైట్. ఈ 2023 జూన్ 5న లాంచ్ చేశారు. జూన్ 5 అనేది మీకు తెలుసు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అనమాట. ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున మన కేంద్ర ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది ఈ మిస్తీ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. ఈ మిస్తీ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ మ్యాంగ్రోవ్స్ ఫర్ కార్బన్ స్టోరేజ్ అండ్ కోస్టల్ ప్రొటెక్షన్. మడాడువుల్ని కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేసుకోవడం కోసము, అలానే సముద్ర తీర ప్రాంతాలను తుఫానుల నుంచి, రైట్, ఈ సునామీల నుంచి, వీటి నుంచి కాపాడడం కోసం, కొంతలో కొంత కాపాడడం కోసము, కోస్టల్ ప్రొటెక్షన్ అండ్ కార్బన్ స్టోరేజ్ కోసము ఈ మిస్తీ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 2023 జూన్ 5వ తారీఖున వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున. రైట్. అయితే ఈ మిస్తీ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే సంస్థలు ఏదైతే కంపా అండ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తెలుసు మీకు. ఎంజీఎన్ఆర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని మనకు తెలుసు. దీని ద్వారా కూడా ఈ అడవులు పెంచడం, అక్కడ ఏమైనా కలుపు, చెత్త ఇవన్నీ తీసేయడం, ఇట్లా పాదులు తీయడము, ఇంకుడు గుంతలు తావడం అట్లాంటివన్నీ చేస్తుంటాం అన్నమాట. ఈ కాంపా అనేది మీకు తెలుసు, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే ఎక్కడైతే అడవులు నరికేస్తారో ఆ అడవులు నరికినందుకు మళ్ళీ వేరే ప్రాంతంలో మొక్కలు నాటడము, లేకపోతే దానికి పరిహారాన్ని అందజేయడం, వాటన్నిటిని చూసుకునేది ఈ కాంపా అనమాట. రైట్. అదొక యాక్ట్. ఈ తమిళనాడు అనేది ఈ పాయింట్ అవసరం లేదు, యాక్చువల్గా క్వశ్చన్లో తమిళనాడు అతను అడిగినట్టున్నాడు, అందుకని తమిళనాడు గురించి మెన్షన్ చేసిన అవసరం లేదు. రైట్. మిస్తీ అర్థమైంది కదా. మిస్తీ అంటే ఏంది? మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్ అండ్ ట్యాంజిబుల్ ఇన్కమ్. ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినాయంటే 2023 జూన్ 5న. రైట్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్బన్ స్టోరేజ్ అండ్ కోస్టల్ ప్రొటెక్షన్. రైట్. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీలు ఏంటంటే కాంపా అండ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్. రైట్. తర్వాత ఇది కూడా ఇంకొకసారి ఇక్కడ చూద్దాం. ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లో భాగంగా 2030 నాటికి ఎన్ని టన్నుల కార్బన్ సింక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టోర్ చేయాలనుకుంటుందంటే 2.5 నుంచి 3 బిలియన్ల కార్బన్ సింక్ను స్టోర్ చేయాలనేది లక్ష్యం.
రైట్. అలానే నమామి గంగే ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశాలన్నీ రివర్ రిజనరేషన్, సీవేజ్ ట్రీట్మెంట్, అఫారెస్టేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్. రైట్. లాస్ట్ కాన్సెప్ట్ ఇది ఒక్కటి చూస్తే అయిపోతుంది. తర్వాత కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, CCTS, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడు నోటిఫై చేసిరా అంటే జూన్ 28, 2023, సేమ్ అదే సంవత్సరం 2023 సంవత్సరంలోనే అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2022 యొక్క సవరణలో భాగంగా ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. అంటే కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి? మామూలుగా డబ్బులు క్రెడిట్ తీసుకోవడం విన్నాము, లేకపోతే వస్తువులు క్రెడిట్ తీసుకోవడం విన్నాం. కానీ కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి అంటే ఏవైతే కంపెనీలు, పరిశ్రమలు ఏవైతున్నాయో అవి కాలుష్యానికి కారణం అవుతున్నాయో అవి తమంతట తాముగా కాలుష్యానికి కారణం అవుతున్నాయి. కాబట్టి కాలుష్యాన్ని తగ్గించడం కోసం అవి చర్యలైనా తీసుకోవాలి. అంటే ఒక 20 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాయి అనుకో, ఆ మిషన్ల స్థానంలో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ రిలీజ్ చేసే కొత్త మిషన్లు ఇన్స్టాల్ చేయాలి కంపెనీలో. అట్లాంటి చర్యలు తీసుకోవడం కానీ, లేకపోతే ఇంకా ఈ కొత్త టెక్నాలజీ రావడం కానీ, లేకపోతే ఇంకా వేరే టెక్నాలజీ ఉపయోగించి అట్లా ఉద్గారాలు విడుదల అవ్వకుండా చూడడం కానీ అట్లాంటివి చేయాలి. అలా ఈ కార్బన్ ట్రేడింగ్ స్కీమ్కి సంబంధించి 2 మెకానిజమ్స్ ఉన్నాయి అన్నమాట. వాటిని ఒకటి కాంప్లయన్స్ స్కీము, ఆఫ్సెట్ స్కీము. కాంప్లయన్స్ స్కీమ్ అంటే ఖచ్చితంగా నిబంధనానుసారము కట్టుబడి ఉండాలన్నమాట. ఈ నిబంధనకి ఏమని ఖచ్చితంగా ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గించేటట్లు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తగ్గించేటట్లు చర్యలు తీసుకోలేకపోతే ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ నడవడం వల్ల ఖచ్చితంగా కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అవుతూ ఉంటే దానికి తగ్గట్టు ఎంతైతే రిలీజ్ అవుతుందో దానికి తగ్గట్టు పరిహారాన్నైనా చెల్లించాలన్నమాట. దాన్నే కాంప్లయన్స్ స్కీమ్ అంటారన్నమాట. ఆఫ్సెట్ స్కీమ్ అంటే కొన్ని ఇట్లా పరిహారం చెల్లించకుండా ఆ కంపెనీలు కానీ ఏవైతున్నాయో అక్కడ చెట్లను నాటడము, రైట్, లేకపోతే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటున్నాయి కదా, ఆ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకోవడానికి థర్మల్ పవర్ కాకుండా సోలార్ పవర్ని ఉపయోగించుకోవడం, ఇట్లాంటి చర్యలు తీసుకోవడానికి ఆఫ్సెట్ స్కీమ్ అంటన్నమాట. ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఆ కాంప్లయన్స్ స్కీము. ఆఫ్సెట్ స్కీమ్ అంటే ప్రత్యామ్నాయం అనమాట. రైట్. ఇది ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్లో ఉంటాయి. అయితే ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ని, ఈ ప్రోగ్రామ్ని టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే BE అండ్ NCCI-CM. BE అంటే తెలుసు మీకు, రైట్, మీకు BE అంటే తెలుసు. BE అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ సంస్థ. అలానే నేషనల్ అయిపోతుంది ఒక నిమిషం. అలానే NSCI-CM, నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ కార్బన్ మార్కెట్, నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్. ఈ రెండు సంస్థలు ఏవైతున్నాయో ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. రైట్. ఆ 2 గమనించండి. అంతే కదా. ఆ కార్బన్ క్రెడిట్ కార్డు, ఒక కార్బన్ క్రెడిట్ కార్డు అనేది ఒక కార్బన్ క్రెడిట్ కార్డు ఎంతకు సమానం అంటే ఒక టన్ను CO2 ఉద్గారాలకు సమానం అన్నమాట. అట్లా ఈ క్యాలిక్యులేషన్స్, ఈ ట్రేడింగ్, ఈ వ్యాపారం ఇదంతా మామూలు వాటికి అవగాహన ఉండదు. కాబట్టి ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీను ఈ NSCI-CM వీటికి అప్పచెప్పడం జరిగిందన్నమాట. రైట్. అడుగుతాడు నేషనల్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే వాణిజ్య సంస్థలు ఏ అంటే BE, NSCI-CM. అలానే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్లో ఎన్ని మెకానిజమ్స్ ఉన్నాయంటే 2 మెకానిజమ్స్. ఒకటి ఏంటంటే కాంప్లయన్స్ స్కీము, 2 ఆఫ్సెట్ స్కీమ్. రైట్. ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారంటే 2023 జూన్ 28. రైట్. ఇట్లా వీటి నుంచి అడిగే అవకాశం ఉందన్నమాట. రైట్. నెక్స్ట్, నో డెడికేటెడ్ బ్లూ కార్బన్ గైడ్లైన్స్ ఎట్. యాక్చువల్గా మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యాక్చువల్గా భారతదేశంలో ఎటువంటి చట్టాలు కానీ స్కీమ్స్ కానీ యాక్చువల్ లేవు. ఇవన్నీ మనం వాలంటరీగా ప్రపంచం యొక్క వాతావరణాన్ని సంరక్షించడంలో మన వంతు బాధ్యతగా ఇవి మనం చేస్తామన్నమాట. నో ఫార్మల్ ఫ్రేమ్వర్క్ ఫర్ బ్లూ కార్బన్ ప్రాజెక్టు. ఫార్మల్గా ఏ సాంప్రదాయబద్ధమైనటువంటి ఎటువంటి ప్రాజెక్టులు అనేవి లేవు బ్లూ కార్బన్ సంబంధించి.
బట్ రిస్టరేషన్ ఎఫెక్ట్స్ టేకెన్ అప్ అక్రాస్ ఆల్ కోస్టల్ స్టేట్స్ అండ్ యూటీస్. కాకపోతే ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సముద్ర తీరం ఉండే అన్ని రాష్ట్రాల్లో అలానే కేంద్రపాలిత ప్రాంతాల్లో భారతదేశము ఈ చర్యలకి పూనుకుందన్నమాట. లోకల్ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్డ్ యూజింగ్ ట్రెడిషనల్ ఎకలాజికల్ నాలెడ్జ్. ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ని డెవలప్మెంట్ చేయడం కోసము ఆ దగ్గరలో ఉండే లోకల్ కమ్యూనిటీ ఉంటారు, స్థానిక జాతుల్ని, స్థానిక ప్రజల్ని వాడుకుంటారు అనమాట. వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసి, వాళ్ళకి తెలిసినటువంటి సాంప్రదాయ విధానాలను ఉపయోగించి బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన ఇట్లా ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కు అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఉపయోగపడేటువంటి కొన్ని ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూశారు కాబట్టి మీకు ఇది ఉపయోగకరంగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ మొబైల్లో ఉన్నటువంటి వివిధ రకాల ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి. అండ్ ఇతర వివరాల కోసం అలానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి బుక్ కోసం కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ ఇస్తాము, డౌన్లోడ్ చేసుకుని మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.